కుల సమావేశాలు కార్యక్రమాలకు వెళ్లొద్దు అని కాపు నేతలను కట్టడి చేసేలా కొన్ని రాజకీయ పార్టీలు చేసిన వ్యాఖ్యలు సరికాదు అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆక్షేపించారు. విశాఖలో కాపునాడు ఆధ్వర్యంలో జరిగిన ముద్రగడ సంతాప సభలో వారు మాట్లాడారు. చావు పుట్టుకకు వెళ్లకూడదు అని ఏ పార్టీ ఆదేశించకూడదు అని, అలా కోరుకుంటే అది వారి వినాశనానికి దారి తీస్తుంది అని బొత్స అన్నారు. రాజకీయాలకు అతీతంగా కులం కోసం పని చేయాలి అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోరారు. కొన్ని రాజకీయ పార్టీలు కుల సంబంధిత కార్యక్రమాలను కూడా రాజకీయం చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఎందుకంటే రాజకీయాలు అనేది సిద్ధాంతం కోసం ఉంటాయి, రాజకీయాలు అనేది మా తాలూకా ఆలోచన ఉంటాయి. అంతేకాని రాజకీయాలు వచ్చి వ్యక్తిగత పరిచయాలను వచ్చి పరంగా పెట్టమని, వ్యక్తిగత పరిచయాలను వచ్చి తీసేయమని, లేకపోతే చావు వస్తే పుట్టుకొస్తే వాళ్ళని గౌరవించొద్దని, వాళ్ళని అవమానపరచొద్దని ఏ రాజకీయ పార్టీ కోరుకుంటే అది ఆ రాజకీయ పార్టీ వినాశానికే అది అవుతుందనేది నేను పని నిశ్చయించుకోవాలని చెప్తున్నాను. కాబట్టి దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఏమైనా తప్పైతే ఈ మాటల్లో క్షమించమని కోరుతూ, ఇది పైన ఏమైనా పద్మనాభం గారి తాలూకా కోరికని తీర్చడానికి, ఆయన తాలూకా ఆలోచన తీర్చడానికి, ఆయన తాలూకా ఏదైతే ఆలోచన ఆయన పరంపదించారో అక్కడ ప్రతిపించారో ఆ సిద్ధాంతాలను మనం నమ్మి ఆయన ఆశయానికి అది నెరవేర్చడానికి మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. మనం ఉన్న రాజకీయ పార్టీల్లో ఆ పార్టీ బాగోవటం కోసం పార్టీకి పనిచేస్తాం. నేను ఉన్న రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి కోరిక నాకు కూడా ఉంటుంది. దానికోసం పనిచేస్తాం, కష్టపడతాం, పట్టుబడతాం. కానీ కులవా రాజకీయం అనేటువంటి చూస్తే పార్టీలకు అతీతంగా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు కానీ, సామాజిక వర్గానికి న్యాయం చేయవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు కానీ అందరూ కూడా నిలబడవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీలు అనేటువంటి మన అవసరం కోసం వెళ్తాం, వాళ్ళ అవసరం కోసం తీసుకుంటారు. కానీ జన్మతరహా వచ్చినటువంటి మనకి ఏదైతే తండ్రి ద్వారా వచ్చినటువంటి హక్కులు కానీ, ఆ గుర్తింపు కానీ ఏదైతే ఉందో దాన్ని మాత్రం తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలనేటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.